హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవీణ్ చెర్రీ. ముందుగా అందరికైతే కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. నేను ఈరోజైతే తులసికి సింపుల్గానే పూజ చేసుకున్నాను. పూజ చేసుకొని నేను 365 ఒత్తులైతే కాల్చేసుకున్నాను. సింపుల్గా ఏ ఆర్భాటము హంగు అలా అలంకరణ ఏం లేకుండా సింపుల్గా అయితే చేసుకున్నాను. తర్వాత నేను ఈరోజు సాయి సత్యవ్రతం కూడా చేసుకోవాలని అనుకున్నాను. అందుకే నేను ఈరోజు సాయి సత్యవ్రతం కూడా చాలా అంటే చాలా సింపుల్గా చేసుకున్నాను. ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా ఇవ్వండి. నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక లాంగ్ వీడియోస్ అయితే మీ ముందుకు వచ్చాను. నేను సాయి సత్యవ్రతము ఎప్పటి నుంచో చేసుకుందామని అనుకుంటున్నాను. అందుకే ఈ కార్తీక పౌర్ణమి రోజు చేసుకుందామని అనుకొని చాలా సింపుల్గానే ఏ అలంకరణ కానీ అటువంటిది ఏమీ లేకుండా నాకు ఈ వీలైనట్టుగా సులభంగా ఈజీగా అయితే నేను సాయి సత్యవ్రతం అయితే పూజ చేసుకున్నాను. దానికి ముందుగా నేనైతే గణపతి పూజను అయితే ముందుగా చేసుకున్నాను. ధూపము దీపం అన్నీ సమర్పించేసి నైవేద్యం కూడా సమర్పించేసి తర్వాత సాయిబాబాకి వాటర్తోని పాలతోని గంధంతోని తర్వాత మిగతా పసుపు వాటితోని కూడా చేసుకోవచ్చండి. నేనైతే వాటర్తోని పాలతోని మాత్రమే అభిషేకం అయితే చేసి తర్వాత హారతి చూయించేసి తర్వాత మళ్ళీ వాటర్తోని అభిషేకం అయితే చేసేసి తర్వాత క్లీన్ చేశాను. విగ్రహాన్ని అయితే క్లీన్ చేసి తర్వాత అలంకరణ చేసేసుకున్నాను. తర్వాత సాయి అష్టోత్తర శతనామావళి 108 ఉంటాయి కదండి నామాలు. ఆ నామాలు అయితే ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పూరేకులను అయితే సమర్పించుకుంటూ చదువుకున్నాను. ఆ తర్వాత నేను సాయి సచ్చరిత్రలోని మొదటి 5 అధ్యాయాలు ఉంటాయి కదండి. ఆ మొదటి 5 అధ్యాయాలను అయితే మంచిగా శ్రద్ధతోని భక్తితోని చదువుకున్నాను. తర్వాత సచ్చరిత్ర మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత 5 అధ్యాయాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను పాలను నైవేద్యంగా పెట్టేసి తర్వాత కొబ్బరికాయను కూడా నేను సమర్పించుకున్నాను. ఈ విధంగా పూజ చేయడానికి ఒక అలంకరణ ఆర్భాటాలు హంగులు అవేం అవసరం లేకుండానే చాలా సింపుల్గా అయితే నేను చేసుకున్నాను. పూజ చేసుకోవడానికి భక్తి శ్రద్ధ ఉంటే సరిపోతుందని నేను అనుకొని నేను ఈ విధంగా అయితే సపరేట్గా పూజను ఏర్పాటు చేసుకోకుండా ఈ విధంగా సింపుల్గానే అన్ని పూజా ఫోటోలతోనే దేవుని ఫోటోలతోనే సింపుల్గానే ఈ విధంగా అయితే చేసుకున్నానండి. మీకు ఈ పూజ ఏ విధంగా అనిపించిందో ఒకసారి నాకు కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ మీకు వీడియో నచ్చినట్టయితే మంచిగా సబ్స్క్రైబ్ కూడా నా ఛానల్ని చేసుకుంటారని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి.